వేడి వేడి రొయ్యలు ఫ్రై ట్రై చేసేయండి. మరి నా స్టైల్లో రొయ్యల రెసిపీ చేసి చూపిస్తాను, మీరు ట్రై చేయండి. రొయ్యల ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ వేడెక్కింది, కొద్ది లైట్గా ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ ఫుల్గా వేడెక్కింది. ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కోసి వేస్తున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. బాగా ఫ్రై అవనిద్దాం, బ్రౌన్ కలర్లో వచ్చేసినంత వరకు. స్టవ్ హైలోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఇలా ఫ్రై అవుతుంది. కరివేపాకు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేస్తాను. స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది తక్కువ క్వాంటిటీ కనుక. సిమ్లో పెట్టుకొని పచ్చి స్మెల్ ఫుల్గా పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్ది టమాటా వేద్దాం. ఒక చిన్న టమాటా చిన్న ముక్కలు కోసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకున్నాము. పెద్ద సైజు రొయ్యలు ఫ్రైకే బాగుంటాయండి. పులావ్ అంటే ఈ రొయ్యలు తినడానికి బాగుంటుంది, కానీ మంచి ఫ్లేవర్ రాదు పులావ్ అదే అయితే. అలాంటప్పుడు పెద్ద రొయ్య చిన్న రొయ్య మిక్స్ చేసి పులావ్ చేసుకుంటే రొయ్యల పులావ్ బాగుంటుంది. ఓన్లీ పెద్దవే అనుకోండి, పులావ్ చేసుకునేటప్పుడు టేస్ట్ రాదు అంతగా. లైట్గా ఫ్రై చేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, తగిన సాల్ట్, తగిన కారం, గరం మసాలా 1/4 టేబుల్ స్పూన్ వేసుకుందాం. బాగా కలిసినట్టు కలిపేసుకొని అప్పుడు మూత పెట్టుకుంటే కొద్దిగా ఉడుకుతాయండి, గట్టిగా ఉంటుంది. వాటర్ వస్తుంది, ఆ వాటర్కి ఆ గట్టిదనం అంతా పోతుంది, అలా ఉడికిపోతుంది. ఆ వాటర్కి అంతా కలుపుకున్నాక ఒక్కసారి మసాలా, కారం, ఉప్పు అన్నీ టేస్ట్ చేస్తాను అనుకోండి, తినేటప్పుడు ఇబ్బంది ఉండదు. అంతా సరిపోయింది పర్ఫెక్ట్గా. చిన్న సాల్ట్ పడితే పడుతుంది, కావాలంటే వేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయింది. వేరే రైస్లో అయితే తక్కువ వస్తుంది, కానీ బిర్యానీలో అయితే సరిపోద్ది సాల్ట్. రైస్లో ఎందుకంటే రైస్ కొద్దిగా చప్పగా ఉంటుంది, బిర్యానీలో కారం ఉప్పు అంతా ఉంటుంది కాబట్టి కొద్ది తక్కువైనా పర్వాలేదు. స్టవ్ పూర్తిగా స్లోలో పెట్టేశాను, సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు రొయ్యలు కుక్ అవుతున్నాయి. ఒక 5 to 6-7 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒక్కసారి మూత తెరిచి చూద్దాము ఎంతవరకు వచ్చాయో. ఒకసారి కింద మీద కలిపేసాం అనుకోండి, అంతా ఈవెన్గా కుక్ అవుతాయి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. అయిపోయిందండి ఇంకా ఫ్రై. వేడి వేడి రొయ్యలు ఫ్రై సర్వ్ చేసుకొని తింటాను. ఇంకా టేస్ట్ చేసేద్దాం ఒకటి.